ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఒక స్త్రీ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆమె పేరు అవ్వ. అవును, అవ్వ అంటే జీవాన్నిచ్చేది అని అర్థం. ఆమె కథ స్వర్గంలో అంటే ఏదెన్ తోటలో మొదలవుతుంది. దేవుడితో, తన భర్తతో. ఎలాంటి బాధ, అవమానం, అపరాధభావన లేకుండా సంపూర్ణ శాంతితో జీవించిన ఒక వ్యక్తి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆమె జీవితంలో రెండు భిన్నమైన దశలు కనిపిస్తాయి. ఒకటి ఆ స్వర్గంలో ఆనందకరమైన జీవితం. మరి రెండవది దేవుడి మాటను శంకించిన తర్వాత మొదలైన కష్టాల జీవితం. ఆ మార్పు చాలా నాటకీయంగా ఉంటుంది. సరే, అయితే ఆ మార్పు ఎలా వచ్చిందో చర్చిద్దాం. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు కథ ఎక్కడ మలుపు తిరిగింది? ఆ మలుపు ఒక ప్రశ్నతో, ఒక సందేహంతో మొదలైంది. ఒక సర్పం ఆమె దగ్గరకొచ్చి దేవుడు ఆ పండు తినవద్దని ఎందుకు చెప్పాడంటే అని ఆపుతుంది. అది తింటే మీ కళ్ళు తెరవబడి మీరు కూడా దేవుని వలె మంచి చెడులు ఎరిగినవారవుతారు అని ప్రలోభపెట్టింది. ఓ, అంటే కేవలం పండు మీద ఆశ కాదు, జ్ఞానం, అధికారం, దేవునితో సమానమవ్వాలనే కోరికన్మాట. సరిగ్గా అది మనిషిలోని సహజమైన జిజ్ఞాసను లక్ష్యంగా చేసుకుంది. ఆ కోరికతోనే ఆమె ఆ పండును తిని తన భర్తైన ఆదాముతో పంచుకుంది. అవును, ఆ క్షణంలోనే వారి జీవితాల్లోకి భయం, సిగ్గు, చీకటి ప్రవేశించాయి. వారు దేవుని నుండి దాక్కోవటం మొదలుపెట్టారు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కదా? చాలా తీవ్రంగా. దేవుడు వారిని ఏదెను తోట నుండి బహిష్కరించాడు. ప్రత్యేకంగా అవ్వకు ప్రసవ వేదనను అధికం చేస్తాను, వేదనతో పిల్లలను కంటావు అని చెప్పాడు. ఇది ఒక రకంగా చూస్తే చాలా కఠినమైన తీర్పు. నిజమే. అయితే ఆ తీర్పుతో పాటు దేవుడు ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. ఇది చాలా ముఖ్యం. వాగ్దానమా? ఆ క్షణంలోనా? అవును. దేవుడు సర్పంతో అంటాడు, నీ సంతానానికి ఆమె సంతానానికి నేను వైరం కలుగజేస్తాను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని. ఆమె దుఃఖంలో ఇది ఒక గొప్ప ఆశాకిరణమన్నమాట. అంటే పతనమైన క్షణంలోనే ఒక రకమైన విమోచన సూచన కూడా ఇవ్వబడింది. ఖచ్చితంగా. కాని ఆ వాగ్దానం నెరవేరకముందే ఆమె జీవితంలో అతిపెద్ద విషాదం జరిగింది. ఆమె కుమారుల గురించా మీరు మాట్లాడేది? అవును. ఆమె మొదటి కుమారుడు కయీను ఒక హంతకుడయ్యాడు. రెండవ కుమారుడు హేబెలు అతని చేతిలోనే బాధితుడయ్యాడు. ఒక తల్లికి ఇంతకన్నా పెద్ద బాధ ఏముంటుంది? ఊహించడానికే కష్టంగా ఉంది. అయినా సరే ఆమె విశ్వాసాన్ని వదులుకోలేదు. అదెలా చెప్పగలం? ఎందుకంటే కయీన్ పుట్టినప్పుడు ఆమె యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకుంటిని అని పలికింది. అంటే జీవితాన్ని ఇచ్చేది దేవుడే అని ఆమె గుర్తించింది. ఓ నిజమే, ఆ నమ్మకం ఆమెలో ఇంకా ఉంది. ఆ నమ్మకమే ఆమెను ముందుకు నడిపించింది. ఎన్నో బాధల తర్వాత ఆమె కథ ముగింపు దశకు వస్తోంది. సేథు అనే మరో కుమారుడికి జన్మనిస్తోంది. అవును. ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆమె ముఖంలో ఉపశమనం, ఆ తరువాత ఒక చిన్న నవ్వు కనిపిస్తాయి. బహుశా ఆ పాత వాగ్దానాన్నే ఆమె మళ్లీ గుర్తు చేసుకొనుండవచ్చు. తన సంతానం ద్వారానే చివరికి విజయం లభిస్తుందని నమ్మింది. సరిగ్గా. ఎన్నో దుఃఖాలు ఎదురైనా ఆ నమ్మకంతోనే ఆమె జీవితం ముగిసింది. ఒక నిర్ణయం, దాని పర్యవసానాలు, దుఃఖం మధ్యలో చిగురించే ఆశ, ఇవన్నీ అవ్వకథలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది. జీవితంలో చీకటి ఎదురైనప్పుడు ఒక వాగ్దానం లేదా ఒక ఆశాకిరణం పట్టుకుని ముందుకు సాగడం ఎంత ముఖ్యం? నిజమే. మంచి ప్రశ్న. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని బైబిల్లో చదవడానికి ప్రయత్నించండి, దీవించబడతారు.